హలో గాయస్, మనకు మొన్న మే 8న ఐపీఎల్ అనేది సస్పెండ్ చేయడం జరిగింది కదా బీసీఐ. సో మళ్ళీ దాని తర్వాత 1 వీక్ తర్వాత దీని మీద డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి మరి మనకి రీసెంట్గా ట్రంప్ కూడా మరి అతనైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది వాళ్ళు విరమించుకున్నారని చెప్పేసి కాల్పులు. మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి అయితే ఖచ్చితంగా మళ్ళీ త్వరలోనే ఐపీఎల్ మళ్ళీ పునఃప్రారంభం అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈరోజు అంటే మే 11న మళ్ళీ మనకి బీసీఐ సమావేశం అయితే ఉంది. సో ఈ మీటింగ్లో వచ్చేసరికి ఏదో ఒక డెసిషన్ అయితే ఈరోజు తీసుకుంటారు, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది. అయితే అంతకుముందు చూసుకుంటే మనకి ఆ కాల్పులు జరిగేటప్పుడు హైదరాబాద్, బెంగళూరు, దాని తర్వాత చెన్నై, సో ఈ 3 ప్లేసెస్లో మళ్ళీ మనకి ఐపీఎల్ మ్యాచెస్ కండక్ట్ చేస్తారు. సో ఎటువంటి అంతరాయం ఉండదు అనుకున్నాం. సో అయితే మరి రీసెంట్గానే ఐపీఎల్ కూడా మరి సస్పెండ్ చేశారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మరి ఈరోజు మీటింగ్ అయితే ఉంది. ఈ మీటింగ్లో మరి ఎప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ చేయాలి, అసలు ఈ మ్యాచెస్ ఎలా కండక్ట్ చేయాలనే దాని గురించి రీషెడ్యూల్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈరోజు ఇవ్వకపోయినా సరే సో దాని మీద అయితే ఒక డెసిషన్ అయితే తీసుకుంటారనమాట.